నమస్కారం అండి. మరి ఈరోజు మన తర్వాణిపేటలో వేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయకుని నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు విద్యా గణపతి పూజ నిర్వహించడం జరిగిందండి. ఈ పూజలో మన మంజశ్రీ మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్ శ్రీ వేగల జోగేశ్వర గారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మన మున్సిపల్ చైర్పర్సన్ ప్రతివారి నౌకదుర్గారాణి గారు కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సున్బాగ్ వరప్రకాష్ గారు కూడా పాల్గొనడం జరిగింది. మన టౌన్ ప్రెసిడెంట్ మచ్చనావు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి సహకరించిన మన కమిటీ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యా గణపతి పూజ పిల్లలు ఎందుకు చేసుకోవాలంటే అసలు మన హిందూ సాంప్రదాయం పట్ల పిల్లలకి అవగాహన లేకుండా ఎప్పుడూ చదువుతున్న వాళ్ళకి ఈ పూజలు ఈ సాంప్రదాయాలు కొంచెం తక్కువ అవడంతో, చదువుకి ముఖ్యంగా ప్రాముఖ్యత ఇవ్వడంతో ఈ సాంప్రదాయాల పట్ల కొంచెం పిల్లలు దూరంగా ఉన్నారనే అభిప్రాయంతో మన కమిటీ వారు అందరూ ప్రతి సంవత్సరం విద్యా గణపతి పూజ కంపల్సరీ నిర్వహించాలని, అందులో భాగంగానే ఈరోజు పిల్లలందరి చేత విద్యా గణపతి పూజ చేయించి పిల్లలకి సాంప్రదాయం పట్ల అవగాహన కల్పించడమే కాకుండా పూజలు చేయడం వల్ల మంచి మానసిక ప్రశాంతత, అదేవిధంగా దైవం పట్ల మంచి భావం ఏర్పడుతుంది. అందుచేత పిల్లలతో ఈ విద్యా గణపతి పూజ ప్రతి సంవత్సరం చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఉత్సవాల్లో భాగంగా వచ్చే బుధవారం నాడు లక్ష్మీ గణపతి హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తాను. నమస్కారం.